Good morning, all of you. I am K.S.V.N.MANOHAR, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to K.S.V.N.MANOHAR University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. Paper is 5B in 5th semester. Paper title is Modern Physics. ఆధునిక భౌతిక శాస్త్రము. In this modern physics, there are 5 units. The first unit name is Atomic and Molecular Physics. పరమాణు మరియు అణు భౌతిక శాస్త్రము. In this first unit, previously I have explained about the drawbacks of Bohr's atomic model. Second one, vector atomic model. Third one, quantum numbers associated with vector atom model. Fourth one, I have explained about an essay question, important essay question, Stern-Gerlach experiment, or verification of spatial quantization and spin of an electron. It is an essay question and a very, very important one. Later I have explained about what is meant by K.S.V.N. effect and coupling schemes. Short answer questions. Explain about coupling schemes and explain about K.S.V.N. effect. Now today I want to discuss about explain about Raman effect. Write the applications of Raman effect and explain the quantum theory of Raman effect. Very, very important one. ప్రతి ఎగ్జామినేషన్లోని కూడా రామన్ ఎఫెక్ట్ గురించి ఎస్ఏ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ రామన్ ఎఫెక్ట్, రైట్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ అండ్ ఆల్సో రైట్ అప్లికేషన్స్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. రామన్ ఫలితమును వివరించి, రామన్ ఫలితం యొక్క క్వాంటమ్ సిద్ధాంతాన్ని వివరించి మరియు రామన్ ఫలితం యొక్క అనువర్తనాలు రాయండి. ఇట్ ఈజ్ అన్ ఎస్ఏ క్వశ్చన్, రైట్. In 1928, Sir C.V. Raman observed that the spectrum of scattered light consists of frequency greater than and smaller than that of incident radiation. This is known as Raman effect. The spectrum of scattered light is called Raman spectrum and the new lines are called Raman lines. Again, in 1928, Sir C.V. Raman observed that the spectrum of scattered light consists of frequency greater than and smaller than that of incident light. This effect is known as Raman effect. The spectrum of scattered light is called Raman spectrum and the new lines are called Raman lines. అంటే దీని మీనింగ్ ఏంటంటే 1928లో సర్ సివి రామన్ అనే శాస్త్రవేత్త ఏదైనా ఒక కాంతిని ఏదైనా ఒక పారదర్శక పదార్థం గుండా పంపినప్పుడు ఆ పారదర్శక పదార్థం నుండి బయటకు విక్షేపణం చెందే కాంతి కిరణాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ, వాటి యొక్క పౌనఃపున్య విలువలు ఇన్సిడెంట్ చేసిన దానికంటే అంటే పతనము చెందించిన కాంతి కంటే దాని యొక్క పౌనఃపున్యం ఎక్కువ ఉండొచ్చు. అంటే పరిక్షేపణం చెందిన కాంతి పౌనఃపున్యం పతన కాంతి పౌనఃపున్యం కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. ఈ ఫలితాన్ని ఏమంటున్నారంటే రామన్ ఫలితము అంటారు. ఇక్కడ ఈ స్పెక్ట్రం వర్ణపటం ఏదైతే ఉందో దాన్ని రామన్ వర్ణపటము అంటారు. ఇక్కడ కొత్తగా ఫామ్ అయినటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో, మౌలిక రేఖలు ఏవైతే ఉన్నాయో, దే ఆర్ కాల్డ్ రామన్ లైన్స్. అంటే 1928లో సర్ సివి రామన్ అనే శాస్త్రవేత్త ఒక పారదర్శక పదార్థం గుండా కాంతిని పతనం చెందించినప్పుడు బయటికి పరిక్షేపణం చెందే కాంతి యొక్క పౌనఃపున్యము పతనం చెందిన దానికంటే కొన్ని కాంతి కిరణాల యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉండడం గమనించాడు, కొన్ని కాంతి కిరణాల యొక్క పౌనఃపున్యం తక్కువగా ఉండడం జరిగింది. సో దే ఆర్ కాల్డ్, దట్ లైన్స్ ఆర్ కాల్డ్ Raman lines and that spectrum is called Raman spectrum.
ఆ రేఖలను రామన్ రేఖలు అని, ఆ వర్ణపటమును రామన్ వర్ణపటము అని అంటారు. ఫస్ట్ రామన్ ఎఫెక్ట్ ఏంటనేది డెఫినేషన్ రాయాలి. లేటర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, రామన్ ఫలితం యొక్క అభిలక్షణాలు. రైట్, ఇన్ దిస్ డయాగ్రామ్ ఫస్ట్ డయాగ్రామ్ వేసాము. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ వేసాము. స్టోక్స్ లైన్స్, ఒరిజినల్ లైన్స్, యాంటీ స్టోక్స్ లైన్స్, 3 టైప్స్ ఆఫ్ లైన్స్ వేయడం జరిగింది. సో ఫస్ట్ ఒరిజినల్ లైన్స్ తీసుకున్నాము. ఆ ఒరిజినల్ లైన్స్ మిడిల్లో వేసాము. ఆ రైట్ హ్యాండ్ సైడు ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఒరిజినల్ లైన్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడు ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ దట్ ఆఫ్ ఒరిజినల్ లైన్స్. ఆ రకంగా డయాగ్రామ్ డ్రా చేసాం. రైట్, ఇన్ దిస్ ఫస్ట్ పాయింట్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రామన్ లైన్స్ depends on incident light. The displacement of Raman lines from the original lines depends on nature of scattering substance and independent of incident light frequency. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే, రామన్ వర్ణపట రేఖల యొక్క పౌనఃపున్యం అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే, డిపెండ్స్ ఆన్ ఇన్సిడెంట్ లైట్ పతనము చెందినటువంటి కాంతి కిరణాల యొక్క పౌనఃపున్యం మీద ఆధారపడుతుంది. రైట్, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రామన్ లైన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ లైన్స్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ స్కాటరింగ్ సబ్స్టెన్స్. ఈ స్థానభ్రంశం, రామన్ లైన్స్ యొక్క స్థానభ్రంశం అనేది ఇక్కడ పరిక్షేపణ పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడుతుంది. కానీ ఈ డిస్ప్లేస్మెంట్ అనేది ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడదు. కేవలం డిస్ప్లేస్మెంట్ అనేది దేని మీద ఆధారపడుతుందంటే నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్, బట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సెకండ్ పాయింట్, ద లైన్స్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఆర్ కాల్డ్ యాంటీ స్టోక్స్ లైన్స్. రైట్ హ్యాండ్ సైడ్ వేసాం, మధ్యలో ఉన్నాయి మౌలిక రేఖలు. రైట్ హ్యాండ్ సైడ్ వేసినవి యాంటీ స్టోక్స్ లైన్స్. అంటే పతనము చెందిన కాంతి కిరణాల పౌనఃపున్యము కంటే పరిక్షేపణము చెందిన కాంతి కిరణాల యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే దే ఆర్ కాల్డ్ యాంటీ స్టోక్స్ లైన్స్, విరుద్ధ స్టోక్స్ రేఖలు అంటారు. థర్డ్ పాయింట్, ద లైన్స్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఆర్ కాల్డ్ స్టోక్స్ లైన్స్. అంటే పతనము చెందిన కాంతి కిరణాల కంటే పరిక్షేపణం చెందిన కాంతి కిరణాల యొక్క పౌనఃపున్యం తక్కువగా ఉంటే వాటిని స్టోక్స్ రేఖలు అంటారు. దే ఆర్ కాల్డ్ స్టోక్స్ లైన్స్. రైట్, ఫోర్త్ పాయింట్, రామన్ స్పెక్ట్రమ్ ఈజ్ కంప్లీట్లీ ఏ మాలిక్యులర్ ఫినామినన్. అంటే రామన్ ఫలితం అనేది పూర్తిగా అణువులకు సంబంధించిన పద్ధతి. రైట్, ఈ క్యారెక్టరిస్టిక్స్ అయిన తర్వాత రామన్ ఎఫెక్ట్లో లేటర్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్, ప్రయోగ అమరిక. రైట్, ఈ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్లో ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్ డ్రా చేసాము ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్లో. ఇక్కడ ఈ డయాగ్రామ్ని ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు సోడియం లైట్ తీసుకున్నాము. సోడియం లైట్ని ఎలక్ట్రోడ్స్కి కలపడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఆ సోడియం లైట్ క్రింది భాగాన ఒక ఫిల్టర్ ఎఫ్ను అమర్చాము. ఇట్ ఈజ్ క్యాపిటల్ ఎఫ్. లేటర్ 2 మెటాలిక్ స్ట్రిప్స్ అయితే అమర్చాము. దాని కింద భాగంలో 2 మెటాలిక్ స్ట్రిప్స్. దాని అడుగు భాగాన ఒక ట్యూబ్ సి ఉంటుంది. దట్ సి ఈజ్ సరౌండెడ్ బై అనదర్ 2 ట్యూబ్స్. ఆ రెండవ గొట్టం ఏదైతే ఉందో, పై భాగాన ఉన్న గొట్టం ఏదైతే ఉందో దాంట్లోకి కోల్డ్ వాటర్ను పంపే విధంగా ఓపెనింగ్ ఉంటుంది. క్రింది భాగాన కోల్డ్ వాటర్ను బయటికి తెచ్చేసే విధంగా ఓపెనింగ్ ఉంటుంది. ఈ ట్యూబ్, మెటాలిక్ ట్యూబ్ సి అడుగు భాగాన ఒక రిఫ్లెక్టర్, పరావర్తకం రిఫ్లెక్టర్ ఆర్ అమర్చవలెను. రైట్, టోటల్లీ ఎక్స్పెరిమెంట్ ఏదైతే తీసుకున్నామో దాని రైట్ హ్యాండ్ సైడ్ ఒక విండో తీసుకుంటాము. W ఈజ్ ఏ విండో. స్ట్రిప్స్ లాగా ఉంటాయి.
స్పెక్ట్రోమీటర్ ఆ విండోలోంచి చూడటం జరుగుతుంది, స్పెక్ట్రోమీటర్లో చూడటం జరుగుతుంది ఈ వర్ణపటాన్ని అంతటినీ కూడా. ఇట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. సోడియం లైట్, ఫిల్టర్, మెటాలిక్ స్ట్రిప్స్, ట్యూబ్, గ్లాస్ ట్యూబ్, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ మెటీరియల్, రిఫ్లెక్టర్, విండో అండ్ స్పెక్ట్రోమీటర్. ఇట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. ఫస్ట్ డయాగ్రామ్ని డ్రా చేయాలి ప్రయోగ అమరికలో. Later we have to explain about it. Right, first para. The experimental arrangement of Raman effect is shown in the above figure. పై పటమునందు రామన్ ఫలితం యొక్క ప్రయోగ అమరిక చూపబడింది. ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ డయాగ్రామ్కి సంబంధించి. పైన సోడియం లైట్ వేయాలని, మెటాలిక్ స్ట్రిప్స్ ఉంచాలని. ఆ మెటాలిక్ స్ట్రిప్స్ ఏవైతే తీసుకున్నామో ఆ పై భాగాన రెండిట్లకి మధ్యలో ఫిల్టర్ ఉంటుంది. మెటాలిక్ స్ట్రిప్స్ అడుగు భాగాన ఒక ట్యూబ్, గ్లాస్ ట్యూబ్, ట్రాన్స్పరెంట్ మెటీరియల్, లాడర్, రిఫ్లెక్టర్, విండోస్, స్పెక్ట్రోమీటర్. ఈ రకంగా ప్రయోగామరికను అమర్చాలి. ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ ఈ షోన్ ఇన్ ద అబోవ్ ఫిగర్. రైట్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సోర్స్. సోర్స్ ఈజ్ సోడియం లైట్, రామన్ ట్యూబ్, గొట్టం చెప్పుకున్నాం, గ్లాస్ ట్యూబ్, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ మెటీరియల్, అండ్ స్పెక్ట్రోమీటర్. రైట్ హ్యాండ్ సైడు మనం కంటితో చూడటానికి వీలుగా ఉండేటువంటి అమరికని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఇట్ ఈస్ కాల్డ్ స్పెక్ట్రోమీటర్. ఇన్ దిస్ స్పెక్ట్రోమీటర్ వీ విల్ అబ్జర్వ్ స్పెక్ట్రమ్. రైట్, ద సోర్స్ ఆఫ్ లైట్ ఫ్రమ్ ఏ సోడియం లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఫిల్టర్ ఎఫ్. ద సోర్స్ ఆఫ్ లైట్ ఫ్రమ్ ఏ సోడియం లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ఫిల్టర్ ఎఫ్. అంటే ఇక్కడ సోడియం లైట్ నుంచి బయటకు వచ్చే కాంతి కిరణాలన్నింటినీ కూడా, సోడియం ఆవిర్దీపం నుండి బయటకు వచ్చే కాంతి కిరణాలన్నింటినీ కూడా ఫిల్టర్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్లోనికి పంపడం జరుగుతుంది. లాటర్ దట్ లైట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ మోనోక్రోమాటిక్ లైట్, మోనోక్రోమాటిక్ బీమ్. ఈ రకంగా ఫిల్టర్లోకి పంపడం వల్ల ఏకవర్ణ కాంతి బయటికి రావడం జరుగుతుంది. ఇట్ ఈజ్ కాల్డ్ మోనోక్రోమాటిక్ బీమ్, ఏకవర్ణ కాంతి. సో ఈ రకంగా ఫిల్టర్ని ఏర్పాటు చేయడం ద్వారా వైట్ లైట్ నుండి, దట్ మీన్స్ వైట్ సోడియం లైట్ తీసుకున్నాము, దాని నుంచి సింగిల్ కలర్ మోనోక్రోమాటిక్ లైట్ బయటికి రావడం జరుగుతుంది. ద లైట్ ఈజ్ దెన్ అలౌడ్ టు పాస్ త్రూ అన్ ఓపెనింగ్ ఇంటూ ద మెటాలిక్ రిఫ్లెక్టర్ విచ్ ఫాల్స్ ఆన్ ది రామన్ ట్యూబ్. ఈ ఏకవర్ణ కాంతిగా మారిన ఫిల్టర్ ఎఫ్ నుండి బయటికి బహిర్గతమయ్యే కాంతి కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా ఈ రామన్ గొట్టం మీద పడేటట్లు చేయటానికి మెటాలిక్ రిఫ్లెక్టర్స్ రెండిటిని అమర్చుతారు. డయాగ్రామ్లో చూపించాం వాటిని ఇక్కడ. దీస్ ఆర్ ద మెటాలిక్ రిఫ్లెక్టర్స్. 2 రిఫ్లెక్టర్స్ ఉన్నాయి కోల్డ్ వాటర్ పైన. దే ఆర్ 2 రిఫ్లెక్టర్స్. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అది ఆ మోనోక్రోమాటిక్ లైట్ని రామన్ ట్యూబ్ సి మీద పడేటట్లు చేస్తుంది మధ్య భాగం నుంచి వచ్చి. రైట్, దెన్ సెకండ్ పారా. ద రామన్ ట్యూబ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ గ్లాస్ ట్యూబ్ అబౌట్ 1 to 2 centimeter diameter and 10 to 25 centimeter of length. ఇక్కడ రామన్ గొట్టం అనేది గాజు గొట్టంతో తయారు చేయబడినటువంటి ఒక నాళం. ఆ నాళం యొక్క వ్యాసం ఎంత ఉంటుందంటే 1 to 2 సెంటీమీటర్స్, చాలా తక్కువ ఉంటుంది. 1 నుంచి 2 సెంటీమీటర్ లోపు ఉంటుంది వ్యాసం, డయామీటర్. లెంత్ 10 సెంటీమీటర్ల నుంచి 25 సెంటీమీటర్ల లోపు తీసుకోవచ్చు. అది రామన్ ట్యూబ్. లెంత్ ఈజ్ వెరీ లార్జ్ వెన్ కంపేర్డ్ టు ఇట్స్ డయామీటర్. రైట్, one end of the tube has flat glass surface. ఒక ట్యూబ్ యొక్క ఒక భాగాన ఫ్లాట్ గ్లాస్ సర్ఫేస్, సమతలంగా ఉన్నటువంటి గాజు తలం ఉంటుంది, సర్ఫేస్, త్రూ విచ్ స్కాటర్ లైట్ ఎమర్జెస్ అవుట్. అంటే మనం డయాగ్రామ్లో తీసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని. ఫ్లాట్ గ్లాస్ సర్ఫేస్, ఇక్కడ సి అని లెటర్ ఎక్కడైతే రాసామో అక్కడ ఒక ఫ్లాట్ గ్లాస్ సర్ఫేస్ ఉంది. ఆ ఫ్లాట్ గ్లాస్ సర్ఫేస్ ద్వారా లైట్ బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన లైట్ విండో డబ్ల్యూ ద్వారా
స్పెక్ట్రోమీటర్ నందు చూడవచ్చు. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఫ్లాట్ గ్లాస్ సర్ఫేస్, రైట్, ఎమర్జెస్ అవుట్ అండ్ ద ఆపోజిట్ ఫేస్ ఈజ్ బ్లాకెండ్. అంటే దానికి ఆపోజిట్గా ఉన్న భాగాన్ని బ్లాకెన్ చెయ్యాలి. ఒక కోన్ షేప్లో ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే అదంతా కూడా డార్క్ చెయ్యాలి. ఆ కోన్ డయాగ్రామ్లో డార్క్ చేసినట్టు చూపించలేదు, కానీ ఆ నాలుగు ఏదైతే ఉందో కోన్ షేప్లో ఉన్న గొట్టం దాన్ని డార్క్ చెయ్యాలి అదంతా కూడా పెన్సిల్తో. సో దాన్ని రెండవ భాగాన ఎడమ చేతి భాగాన, గొట్టం యొక్క ఎడమ చేతి భాగాన ఇట్ ఈస్ బ్లాక్ అండ్ రైట్. ద రామన్ చూపి సీ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ జాకెట్. ఇప్పుడు ఈ రామన్ గొట్టాన్ని వాటర్ జాకెట్ చేత సరౌండ్ చేయాలి. ఇన్ విచ్ కోల్డ్ వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్. దీనిలోకి చల్లని నీరు పంపించాలి. టు ప్రివెంట్ ద ఓవర్ హీట్ ఇన్ ది శాంపిల్. మీరు డయాగ్రామ్లో చూసినప్పుడు రామన్ గొట్టం సి పైన కింద కూడా వేరొక లేయర్ చేత అమర్చబడి ఉంది. ఆ గొట్టంలోకి కోల్డ్ వాటర్ను పంపించాలి. అంటే రామన్ గొట్టానికి అతుక్కుని ఉన్నటువంటి గొట్టంలోనికి కోల్డ్ వాటర్ పంపడం వల్ల రామన్ గొట్టం వేడి చెందినప్పటికీ కూడా పగిలిపోకుండా ఉండడానికి వీలుగా కోల్డ్ వాటర్, చల్లని నీటిని పంపాలి. క్రింద భాగం నుంచి మళ్ళా చల్లని నీరు వేడెక్కి బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా సర్క్యులేట్ చేస్తూ ఉండాలి కోల్డ్ వాటర్ని. టు ప్రివెంట్ రామన్ ట్యూబ్, రామన్ గ్లాస్ ట్యూబ్, రైట్. It is the second para explanation. Now third para. The experimental sample is either mercury or liquid paraffin. అంటే రామన్ గొట్టం సి గాజుతో తయారు చేయబడిందని చెప్పాను. ఈ గాజుతో తయారు చేయబడిన గొట్టంలో ఏం తీసుకోవాలి మాస్టారు అని చెప్పినప్పుడు వీ విల్ టేక్ మెర్క్యూరీ, పాదరసం కానీ లిక్విడ్ పారాఫిన్ కానీ ద్రవ పారాఫిన్ కానీ పదార్థాన్ని తీసుకోవాలి. ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ మెటీరియల్, right. The scattered beam from the transparent medium emerges from the flat surface of the Raman tube and it is examined in the spectrometer. చెప్పాను అంటే సి అని రాసాను చూడండి. ఆ లెటర్ ఎక్కడైతే ఉందో అది ఫ్లాట్ సర్ఫేస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో కోన్ సర్ఫేస్. కోన్ సర్ఫేస్ బ్లాక్ అండ్ అటు నుంచి కాంతి బయటికి వెళ్ళే అవకాశం లేదు. సో సి దగ్గర నుంచి కాంతి బయటికి రావడం జరుగుతుంది, విండో డబ్ల్యూ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. దాన్ని స్పెక్ట్రోమెట్రస్లో మనం పరిశీలించవచ్చు. ఇట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. లేటర్ వీ హ్యావ్ టు రైట్ అబౌట్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. రామన్ ఫలితమునకు క్వాంటమ్ సిద్ధాంతము. దీనిలోనే ముందుగా రామన్ ఫలితం అంటే రాయాలి, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ రాయాలి, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అని పెట్టి డయాగ్రామ్ వేసి డయాగ్రామ్కి సంబంధించిన మ్యాటర్ రాయాలి. లేటర్ వీ హ్యావ్ టు రైట్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. రామన్ ఫలితం యొక్క క్వాంటమ్ సిద్ధాంతం, రైట్. ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం 1929 in 1929 స్మెకెల్ ఎక్స్ప్లెయిన్డ్ ద రామన్ ఎఫెక్ట్ according to quantum theory. The following three things are happened. 1928లో రామన్ అనే శాస్త్రవేత్త ప్రయోగం చేస్తే అటు పిమ్మట ఒక సంవత్సరం తర్వాత స్మెకెల్ అనే శాస్త్రవేత్త ఈ రామన్ ఫలితాన్ని అభివృద్ధిపరచడం జరిగింది. ఈ రామన్ ఫలితానికి సంబంధించి క్వాంటమ్ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్మెకెల్ అనే శాస్త్రవేత్త. ఈ క్వాంటమ్ సిద్ధాంతంలో అతను 3 థింగ్స్ ఇక్కడ జరగటాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది, పరిశీలన చేయడం జరిగింది. దే ఆర్ ఫస్ట్ వన్, ద మాలిక్యూల్ డస్ నాట్ అబ్జార్బ్ ఎనర్జీ, ENERGY by అది, ఇట్ ఈజ్ అన్ ఎనర్జీ. ద మాలిక్యూల్ డస్ నాట్ అబ్జార్బ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫోటాన్ but slightly deviated. In this case, an unmodified scattered beam is obtained. అంటే మొదటి కేసులో 3 కేసెస్ అబ్జర్వ్ చేశాడు స్మెకెల్ అనే శాస్త్రవేత్త. ఇన్ ఫస్ట్ కేస్, ద మాలిక్యూల్ డస్ నాట్ అబ్జార్బ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫోటాన్.
కాంతి నుండి ఎలాంటి శక్తిని కూడా అణువు అనేది గ్రహించుకోకుండా కొద్దిపాటి డీవియేషన్ అనేది గురి అవుతుంది. దెన్ అన్ అన్మాడిఫైడ్ స్కాటర్డ్ బీమ్ ఈజ్ అబ్టైన్డ్. అంటే పరిక్షేపణము చెందిన కాంతి కిరణంలో ఎలాంటి మార్పు లేనటువంటి బీమ్ అనేది, స్కాటర్డ్ బీమ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే అణువులు ఫోటాన్లో ఎలాంటి శక్తిని అబ్జర్వ్ చేసుకోలేనప్పుడు. సెకండ్ పాయింట్, ద మాలిక్యూల్ అబ్జర్వ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. కొంత శక్తిని గ్రహించుకోవడం జరిగింది. సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫోటాన్ అండ్ గివ్స్ స్టోక్స్ లైన్స్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ బిలో ద ఫోటాన్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ మాలిక్యూల్ అనేది ఫోటాన్లోని కొంత శక్తిని గ్రహించుకొని ఇక్కడ కొన్ని రేఖలు, అంటే ఇన్సిడెంట్ చేసిన ఫోటాన్ ఫ్రీక్వెన్సీ కంటే కూడా తక్కువ ఫ్రీక్వెన్సీతో లైన్స్ బయటకు రావడం జరిగింది. అంటే కొంత శక్తిని మాత్రమే గ్రహించుకోవడం వల్ల వచ్చేటువంటి లైన్స్, దే ఆర్ కాల్డ్ స్టోక్స్ లైన్స్. థర్డ్ పాయింట్ మరొకటి ఉంది, దాన్ని స్టోక్స్ రేఖలు అంటారు. థర్డ్ పాయింట్ ఏంటంటే ద మాలిక్యూల్ అబ్జర్వ్ కంప్లీట్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫోటాన్ అండ్ గివ్స్ యాంటీ స్టోక్స్ లైన్స్ హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ అబోవ్ ద ఇన్సిడెంట్ ఫోటాన్ ఫ్రీక్వెన్సీ. థర్డ్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మాలిక్యూల్ అనేది అణువులు అనేవి ఫోటాన్లోని మొత్తం శక్తిని గ్రహించుకొని విరుద్ధ స్టోక్స్ రేఖలను ఇవ్వడం జరుగుతుంది. అంటే మౌలిక రేఖల కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన కాంతి రేఖలు, పరిక్షేపణం చెందిన కాంతి రేఖల్ని పరిశీలించడం జరిగింది. దే ఆర్ కాల్డ్ యాంటీ స్టోక్స్ లైన్స్. వాటిని విరుద్ధ స్టోక్స్ రేఖలు అంటారు. రైట్. ఇన్ దిస్ ఎక్స్ప్లెనేషన్ లెట్ mu and mu dash be the frequencies of photons before and after collision. అంటే అణువుతో ఫోటాను అభిఘాతం చెందింది. అభిఘాతం చెందకముందు ఫోటాన్ పౌనఃపున్యం న్యూ, అభిఘాతం చెందిన తర్వాత ఫోటాన్ పౌనఃపున్యం న్యూ డాష్. అదేవిధంగా ఈపీ అండ్ ఈక్యూ బి ద ఇంట్రెన్సిక్ ఎనర్జీస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్. వి అండ్ వి డాష్ బి ద వెలాసిటీస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్. అంటే ఇక్కడ ఈపీ ఈక్యూ అనేది స్వభావజ శక్తి విలువలు, అభిఘాతం జరగకముందు, అభిఘాతం జరిగిన తర్వాత. వి డాష్లు వేగాలు, అణువుల యొక్క వేగాలు, అభిఘాతం జరగకముందు, అభిఘాతం జరిగిన తర్వాత. ఇప్పుడు అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ నియమం నుండి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఇనీషియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఎనర్జీ. దట్ మీన్స్ ఇనీషియల్ ఎనర్జీ ఈజ్ ఈపీ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్ ప్లస్ హెచ్క్యూ. హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈజ్ ఫ్రీక్వెన్సీ, ఈక్యూ ప్లస్ హాఫ్ ఎంవి డాష్ స్క్వేర్ ప్లస్ హెచ్ న్యూ డాష్. జనరల్లీ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీస్ ఆర్ ఈక్వల్, గతి శక్తి విలువలు సమానం. ఇఫ్ బోత్ మేడ్ ఈక్వల్ దెన్ వీ విల్ గెట్ ఈపీ ప్లస్ హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు యూక్యూ ప్లస్ హెచ్ న్యూ డాష్. దట్ ఎంప్లాయిస్ హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ మైనస్ ఈపీ. That implies h into nu minus nu dash is equal to eq minus ep. That implies h into nu dash minus nu is equal to ep minus eq. That implies nu dash minus nu is equal to ep minus eq by h. That implies nu dash is equal to nu plus ep minus eq by h. Therefore nu dash is equal to nu plus ep minus eq by h, where nu dash is frequency of scattered light. That means after collision, nu is initial frequency plus ep is initial energy minus eq is final energy by h is Planck's constant. So nu dash is equal to nu plus ep minus eq by h.
In this, there are three cases. First case is EP greater than EQ, then nu dash greater than nu, అంటే EP కన్నా EQ పెద్దదైనప్పుడు EP మైనస్ EQ పాజిటివ్, పాజిటివ్ బై హెచ్ పాజిటివ్. సో న్యూ ప్లస్ పాజిటివ్ వాల్యూ మీన్స్ వేర్ న్యూ డాష్ గ్రేటర్ దాన్ న్యూ అవుతుంది. దే ఆర్ కాల్డ్ యాంటీ స్టోక్స్ లైన్స్. If EP less than EQ, then we will get negative value. Nu minus something value is less than nu. That means nu dash less than nu. Then they are called Stokes lines. If EP is equal to EQ, then nu dash is equal to nu. Then they are called original lines. విరుద్ధ స్టోక్స్ రేఖలు. EP greater than EQ అయితే, EP less than EQ అయితే స్టోక్స్ రేఖలు, EP is equal to EQ అయితే మౌలిక రేఖలు. Later we have to write applications of Raman effect. రామన్ ఫలితం యొక్క అనువర్తనాలను వివరించండి. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ ఇనీషియల్గా రామన్ ఎఫెక్ట్ చెప్పుకున్నాం. ఆ రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫిజికల్ క్యారెక్టరైస్టిక్స్ అభిలక్షణాలు, లేటర్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అండ్ క్వాంటమ్ థియరీ. నా అప్లికేషన్స్, రామన్ ఫలితం యొక్క ఉపయోగాలు ఏంటి అని తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్, టు స్టడీ ద మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్స్ అండ్ కాంపౌండ్స్. ఇక్కడ స్ఫటికాలు మరియు సంయోగ పదార్థాలు తీసుకున్నప్పుడు వాటి యొక్క అణు నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, స్ఫటికాల యొక్క అణు నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, NaCl నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, డైమండ్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటినీ పరిశీలించడానికి రామన్ ఫలితాన్ని ఉపయోగిస్తారు. అంటే స్ఫటికాల యొక్క అణు నిర్మాణాన్ని తెలుసుకోవడానికి రామన్ ఫలితం ఉపయోగపడుతుంది. సెకండ్ పాయింట్, టు నో ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ అండ్ దేర్ రిలేషన్స్ అబౌట్ అరేంజ్మెంట్ అండ్ కెమికల్ బాండింగ్స్ బిట్వీన్ దెమ్. అంటే ఏదైనా ఒక పరమాణువు తీసుకున్నప్పుడు దాంట్లో అణువులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఆ అణువులు ఏ రకంగా అరేంజ్ అయి ఉన్నాయి, ఆ పరమాణువులు అణువుల మధ్య రసాయన బంధాలు ఏ విధంగా ఉన్నాయి అన్న వాటిని అధ్యయనం చేయడానికి రామన్ ఫలితాన్ని ఉపయోగించడం జరుగుతుంది. లేటర్, టు స్టడీ ద స్పిన్ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ది న్యూక్లియై. కేంద్రకం యొక్క స్పిన్ మరియు దాని యొక్క స్టాటిస్టిక్స్ అంటే సంఖ్యాకత అంటాం మనం. వాటి విలువను తెలుసుకోవటానికి, అంటే పరమాణువులో మధ్య భాగంలో ఉన్న భాగాన్ని కేంద్రకం అంటున్నాం. ఆ కేంద్రకం యొక్క స్పిన్ని, దాని యొక్క స్టాటిస్టిక్స్ని, ఉనికిని తెలుసుకోవడానికి ఇక్కడ రామన్ ఫలితం ఉపయోగపడుతుంది. ఫోర్త్ పాయింట్, ఫోర్త్ యూజ్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, టు స్టడీ ద బైండింగ్ ఫోర్స్ బిట్వీన్ ద ఆటమ్స్ అండ్ క్రిస్టల్స్. అంటే పరమాణువులు మరియు స్ఫటికాలు తీసుకున్నప్పుడు ఆ పరమాణువులు మరియు స్ఫటికాలలో ఉండేటువంటి బంధన శక్తి ఏ రకంగా ఉంది, బైండింగ్ ఎనర్జీ డెల్టా E, ఆ బైండింగ్ ఎనర్జీ వాల్యూ, యాటమ్స్ మధ్య ఉండేటువంటి ఎనర్జీ, లేయర్స్ మధ్య ఉండేటువంటి ఎనర్జీ బంధన శక్తి అంటాం. ఆ బంధన శక్తి ఏ రకంగా ఉంది, దాని విలువ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి రామన్ ఫలితాన్ని ఉపయోగిస్తారు. లేటర్, ఫిఫ్త్ పాయింట్, టు స్టడీ ద వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. మనకి ఇక్కడ కొన్ని గ్యాసెస్ తీసుకున్నాం, నైట్రోజన్ వాయువు తీసుకున్నాం, ఆక్సిజన్ వాయువు తీసుకున్నాం. వాటిలో ఉండేటువంటి వైబ్రేషనల్ అలజడి మరియు రొటేషనల్ భ్రమణ శక్తి విలువలు, అంటే భ్రమణ మరియు కంపన శక్తి విలువలు ఏ రకంగా ఉన్నాయి, వాటి విలువలు ఎంత ఉన్నాయి అని తెలుసుకోవడానికి రామన్ ఫలితము ఉపయోగపడుతుంది. హియర్ రామన్ ఎఫెక్ట్ కంప్లీట్లీ ఈజ్ ఏ మాలిక్యులర్ ఫెనామినన్. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ని, ఇంటర్నల్గా ఉండే యాటమ్స్ని, ఇంటర్నల్గా ఉండేటువంటి బైండింగ్ ఎనర్జీస్ని, ఇంటర్నల్గా ఉండేటువంటి ఆ
కెమికల్ బాండింగ్స్ని, స్టాటిస్టిక్స్ని, స్పిన్ని, వీటన్నిటిని తెలుసుకోవడానికి రామన్ ఫలితాన్ని ఉపయోగిస్తారు. దీస్ ఆర్ ద యూజెస్ ఫార్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. సో ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రామన్ ఫలితం అడిగినప్పుడు ముందుగా ఫలితం రాయాలి, అభిలక్షణాలు రాయాలి, ప్రయోగ అమరిక రాయాలి, క్వాంటం సిద్ధాంతం రాయాలి, రామన్ ఫలితం యొక్క అనువర్తనాలు రాయాలి. రైట్. నౌ ప్రాబ్లమ్స్ ఆన్ అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. ఇక్కడ పరమాణు మరియు అణుభౌతిక శాస్త్రం మీద ప్రాబ్లమ్స్ చేయాలి. ఇందులో జీమన్ ఫలితం మీద, రామన్ ఫలితం మీద ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా స్టర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ మీద, మూడేట్ల మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎ మాలిక్యూల్ అండ్ ద స్పేసింగ్ బిట్వీన్ ద వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్స్. ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ CO, కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ ఈజ్ 187 Newton per meter, where n is capital N, and reduced mass of the system is 1.14 into 10 power minus 26 kg. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం కట్టమంటున్నాడు, ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఏ మాలిక్యూల్, అణువుల యొక్క కంపన శక్తి, అండ్ ఆ అణువుల మధ్య ఉండేటువంటి స్పేసింగ్, దూరం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దానికి గాను ఏమిచ్చాడంటే కార్బన్ మోనాక్సైడ్ అణువు యొక్క బలస్థిరాంకం ఇచ్చాడు. ఎంతంటే 187 Newton per meter, అండ్ రెడ్యూస్డ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్, అంటే క్షయీకృత ద్రవ్యరాశి కూడా ఇవ్వడం జరిగింది. దాని విలువ 1.14 into 10 power minus 26 kg. అంటే ఫ్రీక్వెన్సీ కట్టమంటున్నాడు, డిస్టెన్స్, స్పేసింగ్ కట్టమంటున్నాడు. సో సొల్యూషన్ గివెన్ K is equal to 187, force constant in units Newton per meter, capital N per meter, and reduced mass mu, it is represented by mu. క్షయీకృత ద్రవ్యరాశిని mu చేత రిప్రజెంట్ చేస్తారు. mu is equal to 1.14 into 10 power minus 26 kg. ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ CO మాలిక్యూల్, అంటే కార్బన్ మోనాక్సైడ్ అణువు తీసుకున్నప్పుడు ఆ కార్బన్ మోనాక్సైడ్ యొక్క ఫ్రీక్వెన్సీ కట్టమంటున్నాడు. ఫ్రీక్వెన్సీకి సింబల్ మ్యూ ఇజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ K/μ. అంటే జనరల్గా ఇక్కడ ఫ్రీక్వెన్సీకి చాలా రాస్తాం. F ఈజ్ ఈక్వల్ టు 1/2πL ఇంటూ 1/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T/m. ఈ రకంగా అది వేవ్స్ అండ్ ఆసిలేషన్స్లో రాస్తాం. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడ్యూస్డ్ మాస్ అండ్ ఫోర్స్ కాన్స్టెంట్స్ తీసుకున్నప్పుడు న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీకి సింబల్ n వాడచ్చు, న్యూ వాడచ్చు, F వాడతాము, n వాడతాము. సో హియర్ వీ విల్ టేక్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ K/μ, వేర్ K ఈజ్ ఫోర్స్ కాన్స్టెంట్ అండ్ mu ఈజ్ రెడ్యూస్డ్ మాస్. That is equal to 1/2 into 3.14 into square root of K value is 187 by 1.14 into 10 power minus 26. That is equal to 1/6.28 into square root of 187 by 1.14 ఇంటూ, అంటే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 10 power minus 26 అంటే 10 power minus 13. దాన్ని న్యూమరేటర్గా తీసుకెళ్ళినప్పుడు ఇంటూ 10 power 13 అవుతుంది. అంటే 10 power 13కి స్క్వేర్ రూట్ ఉండదు. దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫైనల్గా ఈ 1/6.28 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 187 by 1.14 సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆర్ లాగథమిక్ టేబుల్ని ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్స్ వాల్యూ ఈజ్ 2.04 అనేది రావడం జరిగింది. రఫ్గా మనం తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 187 అంటే ఇంచుమించుగా 15 225. సో 15 తీసుకుంటే కిందది 1 వాల్యూ తీసుకుంటే 15/1 15. సో 15/6.28 అంటే 2 point something వాల్యూ సరిపోయింది చూడండి.
2.04 into 10 power 13 units for frequency hertz or second inverse ఏదైనా రాయొచ్చు. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ ఈజ్ units are hertz and value is 2.04 into 10 power 13 hertz. And second case, spacing between the energy levels, శక్తి విలువల మధ్య అంతరము అంటే ఎనర్జీ డిఫరెన్స్ కట్టాలి అంటే E2 మైనస్ E1 కట్టాలి. E2 మైనస్ E1 మీన్స్ డెల్టా E, x2 minus x1 delta x, like that E2 minus E1 delta E. We know that according to Einstein's theory E is equal to h nu. Einstein సిద్ధాంతం ప్రకారం E is equal to h nu రాస్తాం. So E2 minus E1 is equal to h nu, that is equal to h value is Planck's constant value is 6.625 into 10 power minus 34 into 2.04 above value h nu value into 10 power 13. So 10 power minus 34 into 10 power 13 is 10 power minus 21. 6 into 2, 6.6 into 2 is 13.5. So final value is 13.515. 10 into 10 power minus 21. Units are joules. Energy ki units joules. So spacing between the energy levels is delta E is equal to 13.515 into 10 power minus 21 joules. Right. Now second problem, which is on Raman effect. First frequency కట్టాము, తర్వాత ఎనర్జీ కట్టాము. సెకండ్ ప్రాబ్లం రామన్ ఎఫెక్ట్ మీద అడగడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్రాబ్లం, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేపర్స్లో ప్రీవియస్ పేపర్లో చూసినప్పుడు రామన్ ఎఫెక్ట్ మీద రామన్ షిఫ్ట్ కట్టమని ప్రాబ్లం అడగడం జరుగుతుంది. సో సెకండ్ ప్రాబ్లం ఈజ్ ఏ శాంపుల్ is excited with a light of wavelength 4358 angstroms. A Raman light is observed at 4447 angstroms, 4447 angstroms. Calculate Raman shift. అంటే ఇక్కడ వేవ్ లెంత్ యూనిట్స్ యాంగ్స్ట్రామ్స్ లేదా సెంటీమీటర్స్ లేదా మీటర్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. వాడు ఎగ్జైటెడ్ వేవ్ లెంత్ ఇచ్చాడు 4358 యాంగ్స్ట్రామ్స్. రామన్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఇచ్చాడు 4447 యాంగ్స్ట్రామ్స్. రామన్ షిఫ్ట్ ఎంత అనేది కట్టమంటున్నాడు. సో సొల్యూషన్ గివెన్ లాంబ్డా ఎగ్జైటెడ్ అంటే లాంబ్డా ఉత్తేజం అంటారు. లాంబ్డా ఎగ్జైటెడ్ ఈజ్ ఈక్వల్ టు 4358 angstroms. We know that 1 angstrom is equal to 10 power minus 10 meter MKS units అయితే. CGS units తీసుకున్నప్పుడు 1 angstrom is equal to 10 power minus 8 centimeter. So lambda excited is equal to 4358 into 10 power minus 8 centimeter. Lambda Raman light యొక్క వేవ్ లెంత్ 4447 angstroms. 1 angstrom is equal to 10 power minus 8 centimeters అంటే CGSలో చేస్తున్నాం ఇక్కడ ప్రాబ్లం. దట్ మీన్స్ 4447 into 10 power minus 8 centimeter. ప్రాబ్లంలో ఇక్కడ క్యాలిక్యులేట్ రామన్ షిఫ్ట్ అని అడిగాడు. రామన్ విస్థాపనని కట్టమంటున్నాడు. రామన్ షిఫ్ట్కి ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. దేర్ఫోర్ రామన్ షిఫ్ట్ డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు 1 by lambda excited minus 1 by lambda Raman. Raman shift delta nu is equal to 1 by lambda excited minus 1 by lambda Raman. That is equal to 1 by lambda excited means 1 by 4358 into 10 power minus 8 minus 1 by 4447 into 10 power minus 8. ఈ రెండు
విలువల్లో కూడా 10⁻⁸ కామన్గా ఉంది. సో 1/10⁻⁸ కామన్ తీసినప్పుడు 1/4358 మైనస్ 1/4447 ఇంటూ 1/10⁻⁸. ఈ బ్రాకెట్లో విలువని మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి కానీ లాగారిథమిక్ టేబుల్ ఉపయోగించి కానీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇట్స్ వాల్యూ ఈజ్ 4.59 ఇంటూ 10⁻⁶ ఇంటూ 1/10⁻⁸ మీన్స్ 10⁸. 10⁻⁶ ఇంటూ 10⁸ means 10 square. That means 4.59 into 10 square. That is equal to 459. అంటే 459 యూనిట్స్ 1/centimeters అంటున్నాం. సో సెంటీమీటర్ ఇన్వర్స్. సో రామన్ షిఫ్ట్కి యూనిట్స్ సెంటీమీటర్స్ ఇన్వర్స్. దట్ మీన్స్ డెల్టా న్యూ ఈజ్ ఈక్వల్ టు 459 సెంటీమీటర్ ఇన్వర్స్. లాస్ట్ ప్రాబ్లం, third problem, which is on K.S.V.N. effect. Right? Calculate the wavelength separation between spectral lines which are observed in the normal K.S.V.N. effect. The magnetic field applied is 0.9 Weber per meter square. The specific charge of an electron is 1.76 into 10⁻11 coulomb per kg, and the wavelength used is 6000 angstroms. అంటే ఇక్కడ వేవ్ లెంత్ సెపరేషన్ కట్టమంటున్నాడు మనం బిట్వీన్ ద స్పెక్ట్రల్ లైన్స్. అంటే డెల్టా లాంబ్డా కట్టమంటున్నాడు K.S.V.N. ఫలితంలో, సామాన్య K.S.V.N. ఫలితంలో. దానికోసం ఇచ్చిన విలువలు ఏంటంటే అయస్కాంత క్షేత్రం విలువ ఇచ్చాడు 0.9 Weber per meter square. స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ విశిష్టావేశం ఇచ్చాడు అంటే E/m 1.76 into 10⁻11. వేవ్ లెంత్ ఇచ్చాడు 6000 angstroms. సో సొల్యూషన్ ఈజ్ గివెన్. B is equal to 0.9 Weber per meter square. మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి యూనిట్స్ Weber per meter square. Specific charge of electronic symbol E/m or E/m0, whatever it may be. Its value is, given value is 1.76 into 10⁻11 coulomb per kg, and the wavelength used is lambda is equal to 6000 angstroms. పైన MKS యూనిట్స్లో చెప్పడం జరిగింది, మీటర్ స్క్వేర్ అని, కేజీస్ అని. సో హియర్ వేవ్ లెంత్ను కూడా MKS యూనిట్స్లో మార్చుకున్నప్పుడు 6000 ఇంటూ 10⁻⁻10 మీటర్స్. రైట్, ఇక్కడ మనల్ని వేవ్ లెంత్ సెపరేషన్ కట్టమంటున్నాడు. ఫార్ములా ఫర్ వేవ్ లెంత్ సెపరేషన్ తరంగ దైర్ఘ్య అంతరము అంటారు. డెల్టా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు BE లాంబ్డా స్క్వేర్ బై 4πm0c, where c is light velocity. So it can be written as B lambda square by 4πc into E/m0. B ఎంత ఇచ్చాడంటే విలువ 0.4, లాంబ్డా ఇచ్చిన విలువ 6000 ఇంటూ 10⁻⁻10 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ 3.14 ఇంటూ లైట్ వెలాసిటీ ఈజ్ 3 ఇంటూ 10⁸ by into E/m0. Specific charge value is, given value is 1.76 into 10⁻11. The constant value electron charge by electron mass 1.76 into 10⁻11 గా తీసుకుంటాం. So that is equal to, after simplification its value is 12 into 1.76 by 3.14 into 10⁻⁸ into 10⁻⁻3. So after simplification on scientific calculator or logarithmic table, final value is 0.67 into 10⁻11 meter. Here units for wavelength separation or wavelength are meters or centimeters. So ఇక్కడ MKS యూనిట్స్లో చేసాం కాబట్టి ప్రాబ్లము వేవ్ లెంత్ సెపరేషన్కి యూనిట్స్ డెల్టా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు
0.67 into 10 power minus 11 meters. అంటే ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ అనేది ముందుగా రామన్ ఎఫెక్ట్ మీద చేసాము. తర్వాత సెకండ్లీ మనం తీసుకున్నటువంటి స్టెర్న్-గార్లాక్ ఎక్స్పెరిమెంట్ మీద చేసాము. వేవ్ లెంత్ ఎనర్జీ సెపరేషన్ కట్టాము, ఫ్రీక్వెన్సీ కట్టాము. ఇక్కడ జేమన్ ఎఫెక్ట్ మీద కూడా ప్రాబ్లం చేయడం జరిగింది. అంటే జేమన్ ఎఫెక్ట్ మీకు బ్రీఫ్గా షార్ట్ ఆన్సరే చెప్పడం జరిగింది, కానీ ఇది ఎక్స్ప్రెషన్ అనేది క్వాంటమ్ థియరీ ఆఫ్ జేమన్ ఎఫెక్ట్లో రావడం జరుగుతుంది. డెల్టా ల్యాండా ఈజ్ ఈక్వల్ టు బిఈ ల్యాండా స్క్వేర్ బై 4πm0 Cn. So these are the problems involved in atomic and molecular physics. So now today I have explained about Raman effect, essay question, very important essay question, and the problems on Raman, Zeeman and Stern-Gerlach experiment. So all of the students should prepare well. Thank you.